पूरा लोकल। అందరు ఫ్రెష్ అనే తీసుకుంటారు, చూడటానికి అలానే కనిపిస్తాయి మనకు అవి, బట్ కానీ ఫ్రెష్ కాదో మనకు తెలియదు కదా అంతగా. హెల్దీ అయిన ఫుడ్ పెడితే మంచిది, మరీ బ్యాన్ చేయడం అంటే. పానీపూరి చేసే వాళ్ళు కూడా అంత హైజీనిక్ గా ఉండరు. పబ్లిక్ లో మీలాంటి ఛానల్స్ వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఇట్లా ఒక్కొక్క స్టెప్ గా ముందుకు వెళ్తే దీన్ని ప్రభుత్వం దాకా తీసుకెళ్ళి ఆ తర్వాత ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము కూడా ఆశిస్తున్నాం. వెల్కమ్ టు పూరా లోకల్. రోజు రోజుకి మన ఆహారం తీసుకునే ఆహారంలోని నాణ్యత తగ్గడంతో పాటు అలాగే ప్రజలు ఎలాంటి ఆహారం తీసుకున్నారనే ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అని మన పానీపూరి బండ్లు అని చెప్పేసి ఈ మధ్య బాగా విపరీతం ఎక్కువైపోయారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టు హైదరాబాద్ నగరంలో వచ్చేసి పెద్ద పెద్ద హోటళ్ళ కల్తీ ఫుడ్ల వల్ల చాలామంది అనారోగ్యం పాలైన విషయం అయితే మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే పానీపూరి బండ్ల వల్ల పానీపూరిలలో కలిపే రసాయనాల వల్ల ఇంకా అనారోగ్యం పాలయ్యే సిచ్యువేషన్స్ అయితే మనం ఎదుర్కొంటున్నాం. వేరే రాష్ట్రాలు వచ్చేసి పానీపూరి బండ్లన్నింటినీ బ్యాన్ చేయడం అయితే జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో ఈ పానీపూరి బండ్లు అనేది ఈ మధ్య బాగా విపరీతంగా ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా పానీపూరి బండ్లు భయ్యా తోడ ప్యాజ్దాలు అంటూ అమ్మాయిలు నిలబడటం కానీ మిగతా జనాలు కూడా కిక్కిరిసిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ పానీపూరి బండి ఎంతవరకు కరెక్ట్ అనే విషయం అనేది మనం పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే దుర్గం చెరువు దగ్గర ఉన్నాం, హైదరాబాద్లోని దుర్గం చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అసలు పానీపూరి బండ్లు ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 అమ్మాయిలు అయితే ఉన్నారు, వాళ్ళు ముద్దు కూర్చున్నారు ఇక్కడ. అయితే వీళ్ళకి బాగా ఇష్టమైన పదం ఏంటంటే భయ్యా తోడ ప్యాజ్దాలో అనగానే వాళ్ళకి గుర్తొచ్చే మొదటి పదం ఏంటంటే పానీపూరి బండి. అయితే దాని గురించే మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. అక్క, మీరు పానీపూరి బండి వెళ్తారా? చాలా ఫ్రీక్వెంట్, అంటే అమ్మడానికి కాదు, అంటే చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తారు కదా. అయితే ఈ మధ్య పానీపూరి బండ్లల్లో అంటే పానీపూరి అమ్మేవాళ్ళు రసాయనాలు కలుపుతున్నారు, అంటే కెమికల్స్ అనేవి బాగా కలపడం అయితే జరుగుతుంది. దానివల్ల ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి అవుతుంది. అది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అట్లాంటి వాళ్ళ చర్యలు తీసుకుంటే మంచిదా కాదంటారు? ఆబ్వియస్లీ కెమికల్స్ కలిపింది తింటే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అలా అని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు పానీపూరి తినడానికి. బట్ ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే అవేర్నెస్ అయితే రావాలి. పానీపూరి ఎవరైతే డాక్యుమెంటరీ చేస్తున్నారో సో ఇలా అవేర్నెస్ తీసుకొచ్చి ఇలా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి అవేర్నెస్ తీసుకొస్తే ఎంతో కొంతైనా మనకి తగ్గుతుంది అదని. ఇది కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అయితే బ్యాన్ చేయడం అయితే జరిగింది. కాదు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో బాగా విపరీతంగా, అది పైగా హైదరాబాద్లో గల్లీకి ఒక 10 బండ్లు అయితే ఉంటాయి పానీపూరి బండ్లు. ఇక అమ్మాయిలు ఎక్కడ చూసినా భయ్యా తోడ ప్యాజ్దాలో అంటారు కదా. మరి అవి ఎంతవరకు కరెక్ట్ అంటే అట్లాంటి కెమికల్ కలిపే వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిదంటారు? డెఫినెట్గా తీసుకోవాలి, తీసుకుంటేనే అలాంటి బళ్ళనే తగ్గుతాయని నేను అనుకుంటున్నా. బట్ అది ఎంతవరకు ఎవరైతే ముందుకొచ్చి ఎవరైతే ఇస్తారనే చాలా తక్కువ. బట్ అది ఎవరు ముందుకు రావట్లేదు. అలాంటిది ఫస్ట్ ఇలా కెమికల్స్ కలుపుతున్నారని కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అంటే హెల్త్ ఇన్స్పెక్టర్లు కూడా వాళ్ళని చెక్ చేయాలి ఎవ్రీడే, అంటే ఎవ్రీడే కాకపోయినా కొద్ది రోజులకు ఒకసారి అయినా చెక్ చేస్తూ ఉండాలని. ఇన్స్పెక్షన్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరు తింటారండి ఫుల్గా తింటారు? అంటే ఇట్లా చిన్నపిల్లగాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తింటారు కదా. చిన్నపిల్లగాళ్ళు అయితే తొందరగా హెల్త్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది పానీపూరి బండ్ల వాళ్ళు రసాయనాలు కదా, అంటే కెమికల్స్ కలపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ పానీపూరి అంత బ్యాడ్ ఏం కాదని నాకు అనిపిస్తుంది. అంటే పానీపూరి బ్యాడ్ కాదండి, కాకపోతే కెమికల్స్ కలుపుతున్నారు, అది టేస్టీగా ఉండటం కోసం. హైజీన్గా చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అన్హైజీన్ ఉంటుంది కదా మొత్తం బయట, సో కొంచెం హెల్దీగా చేస్తే పానీపూరి బెటర్ అని నా ఒపీనియన్. అంటే బయట హోటల్స్లలో కూడా కొంచెం స్టాక్ ఉంచిన ఫుడ్ అయితే మనకి పెట్టడం జరుగుతుంది. ఈ మధ్య బాగా హైదరాబాద్లో బాగా బయటకైతే జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పానీపూరి బండి మన సరదా కోసం ఫ్రెండ్స్తో పాటుగా సరదా కోసం తినే పానీపూరి కూడా ఇట్లా కెమికల్స్ అవి కలిపి ఇంకా కల్తీ చేస్తున్నారు దాన్ని. అది ఎంతవరకు కరెక్ట్? అట్లాంటివి చేయడం మంచిదంటారా, లేదంటే అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం ముందుకు వచ్చి అందరికి అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తే మంచిదంటారండి? యా, ఆబ్వియస్లీ. సో 2 months బ్యాక్ నేను కూడా పానీపూరి తిని నాకు ఫుడ్ పాయిజన్ అయింది. సో అప్పటి నుంచి నేనైతే కంప్లీట్గా తినడం మానేశాను. సో డెఫినెట్లీ పక్కా హెల్త్ ఇష్యూస్ అయితే చాలామందికి వస్తున్నాయి ఇప్పుడు. సో హైజీనిక్గా చేస్తే బెటర్.
సో నేను కరెక్ట్ రాంగ్ అనట్లేదు పానీపూరిని, బట్ కొంచెం హైజీనిక్గా చేస్తే బెటర్. అంటే మంచిగా క్వాలిటీ ప్రొడక్ట్స్. యా, క్వాలిటీ ఉంటే బెటర్. యా, ఓకే అండి. మీరు అన్నట్టు ఈవెన్ హోటల్స్లో, పెద్ద పెద్ద హోటల్స్లో కూడా అది మనకి చెప్పలేం, హైజీన్గా కనిపిస్తుంది. బట్ బ్యాక్ ఎలా అయితే ఉన్నారో ఆ కిచెన్ అదంతా హైజీన్గా ఉండదు. మనం ముందు ఎంతైనా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా మంచిగా పెట్టవచ్చు, బట్ కిచెన్ ఎలా ఉంటుంది అనేది మనం చూడలేం. సో ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉంటారో, సో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేశారు ఇలాంటి దాని మీద. సో అలాంటివే ఓన్లీ హైదరాబాద్లో కాకుండా ఆల్ ఓవర్ స్టేట్ వైజ్ కానీ ఇండియా ఆల్ ఓవర్గా కూడా అలాంటివి ఎక్కువ ఇన్స్పెక్షన్స్ చేస్తే మేబీ ఏమైనా అవేర్నెస్ వచ్చి మేబీ ఏదైనా చేంజ్ అవ్వచ్చు, సమ్ లిటిల్ చేంజ్ అయితే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. యా, ఓకే. ఒక్కసారి మీరు ముగ్గురు భయ్యా తోడ ప్యాస్ దాలో అంటారు. భయ్యా తోడా ప్యాజ్ డాలో. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కూడా ఆయిల్ అనేది కల్తీ ఆయిల్ బాగా యూజ్ చేస్తున్నారు. మేము కూడా యూట్యూబ్స్లో న్యూస్ ఛానల్స్లో కూడా చాలా చూసాము. మాది లోకల్ కాదు, మేము మంచిర్యాల డిస్టిక్ నుండి వచ్చాము లోకల్కి. అయితే పానీపూరి చేసేవాళ్ళు కూడా అంత హైజీనిక్గా ఉండరు. వాళ్ళు ప్రిపరేషన్ వాళ్ళ రూమ్స్ దగ్గర కానీ వాళ్ళు ఎక్కడైతే రెండుకుంటారో అక్కడ చేస్తారు, అంత హైజీనిక్గా ఉండవు. వాళ్ళ హ్యాండ్స్ వాష్ చేసుకోరు, వాళ్ళు అసలు స్నానం కూడా చేయరు, అదే స్వెట్ తోటి అలానే చేస్తారు. అక్కడ వాళ్ళు అంటే ఇక్కడ తినేవాళ్ళు వాళ్ళు అక్కడ ఎట్లా ప్రిపేర్ చేస్తారు అన్నది తెలియదు. వాళ్ళు ఇక్కడికి అన్ని ప్యాక్ చేసుకొని కవర్లల్లో మన అది సూప్ టేస్ట్గా ఉండదు, అది తినేటప్పుడు హాట్గా ఇస్తారు. ఆ హాట్గా వేయడం వల్లనే వీళ్ళకి టేస్ట్ అనేది వచ్చి తింటున్నారు. కానీ ఈ తినే వాళ్ళందరూ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు అనేది ఒక్కసారి చూస్తే అసలు వాళ్ళు తినరు. అంటే ఇది పబ్లిక్లో అవేర్నెస్ కావాలి, కంపల్సరీ కావాలి. మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, ఇది ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, ఇలాంటివి వెళ్ళాలి. ఆ పానీపూరి అనేది మన తెలంగాణలో కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో అని కాదు, మన భారతదేశంలో కూడా ఇట్లా హైజీనిక్గా ఉండకుండా ప్రిపేర్ చేసే ఫుడ్ ఏది కూడా ఎంకరేజ్ చేయొద్దు ప్రభుత్వాలు. ఈ పానీపూరి తయారీదారులలో 2 టైప్స్ ఉంటారు. కొంతమంది మంచిగా చేస్తారు, కొంతమంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రావడానికి కొన్ని రసాయనాలు వాడుతున్నారు. కాబట్టి అవి మన ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఇలాంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళపై చర్య తీసుకోవాలి అని కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని రోడ్ల మీద దొరికే పానీపూర్లు తినాలని ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా వాళ్ళు కూడా జాగ్రత్త. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా వాళ్ళ ఆయిల్ అనేది ఇక్కడ లోకల్లో అయితే కల్తీ ఆయిలే యూజ్ చేస్తున్నారని బాగా టాక్ ఉంటుంది. కాబట్టి అసలు ఎంకరేజ్ చేయదు. ఏదైనా ఉంటే ఇంట్లో చేసుకోవాలి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనం ఇంట్లోనే ఫ్రెష్గా వేడివేడిగా చేసుకొని తింటేనే ఆరోగ్యం బాగుంటుంది. పబ్లిక్లో మీలాంటి ఛానల్స్ వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఇట్లా ఒక్కొక్క స్టెప్గా ముందుకు వెళ్తే దీన్ని ప్రభుత్వం దాకా తీసుకెళ్ళి ఆ తర్వాత ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము కూడా ఆశిస్తున్నాం. పబ్లిక్లో అవేర్నెస్ కంపల్సరీ కావాలి. మనకి ఓల్డ్ జనరేషన్లో ఏంటంటే అన్ని మంచి ఫుడ్స్ ఉన్నాయి, వాటి వల్ల హ్యూమన్కి మంచిగా అంటే నార్మల్గా హెల్త్ ఇష్యూస్ ఏం వచ్చాయి కాదు అంతగా. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఏదైనా ఫుడ్ తినాలి అనే స్కోప్ చూపిస్తున్నారు. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ మీద డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. సో వాళ్ళు కూడా ప్రిఫర్ ఎక్కువ చేస్తున్నారు మామూలుగా. ఇంకా మనీ పరంగా ఎక్కువ అదే తినాలని చూస్ చేసుకుంటున్నారు. బ్యాన్ చేయటం కాదు కానీ కాకపోతే హెల్దీ అయిన ఫుడ్ పెడితే మంచిది. మరీ బ్యాన్ చేయడం అంటే అందరు ఫ్రెష్ అనే తీసుకుంటారు, చూడటానికి అలానే కనిపిస్తాయి మనకు అవి, బట్ కానీ ఫ్రెష్ కాదో మనకు తెలియదు కదా అంతగా. చూశారు కదా పబ్లిక్ ఏమంటున్నారు. పానీపూరి బండ్లు అనేవి తినడానికి సరదాగా ఉంటాయి కానీ అవి రోజు రోజుకి ఎలా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తాయి అనేది వాళ్ళ మాటలోనే ఉన్నారు కదా. పానీపూరి బండ్లు అనేది మనం అవసరానికి మించి తినాలే తప్ప ఇష్టానుసారం వాటిల్లో కలిపే రసాయనాల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని అలాగే అట్లా రసాయనాలు కలిపే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో ఖమ్మం బాబు.